ఎన్డీఏ ప్రభుత్వం నిన్న బడ్జెట్ని ప్రవేశపెట్టింది. కనీసం మీలో ఏ ఒక్కరైనా సరే ఈ రాష్ట్రం గురించి ఆలోచించారా? ఈ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఈ రాష్ట్రానికి కావలసిన ప్రయోజనాల్ని మీ సొంత ప్రభుత్వం నుండి, మీ ప్రభుత్వం నుండి సాధించుకోవడం కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? మీరు అనుకోవాల్సిందే మా సొంత ప్రభుత్వం అని. వాళ్ళు కనీసం మిమ్మల్ని వాళ్ళ యొక్క బాడిగ ప్రభుత్వంలా కూడా అనుకోవడం లేదు. మీరు ఊరికే భుజకీర్తులు తగిలించుకొని పోవాల్సిందే ఢిల్లీకి. ఇప్పటికి 27 సార్లు పోయి చోటున్నారు బాబు గారు. మీరు 27 సార్లు చిన్నాసితక విమానాలు అయితే బాగుందని ప్రత్యేకమైన విమానాల్లో పోయొచ్చుంటారు. మీరు ఆర్థిక సంఘానికి మీరు ఇచ్చినప్పుడు 50% పెంచాలని కోరారు. 50% కాదు కదా, సేమ్ యాజ్ టీజ్గా 41% వచ్చింది అక్కడ. అంతేకాకుండా జనాభాకు 70% ప్రాతిపదికన గుర్తించాలని డిమాండ్ చేశారు మీరు. పాపం పెద్ద ఎత్తున మర్యాద చేసి, కానీ యాజ్ యూజువల్గానే వాళ్ళు పాత పద్ధతినే పెట్టారు. అడుగుతా ఉన్నా, నీ పలుకుబడి ప్రతిష్ట ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇచ్చిన అన్ని రికమెండేషన్లు, మీరు చెప్పిన అన్ని మాటలు కూడా బుట్ట దాఖలయ్యాయి, డస్ట్బిన్లో పడిపోయాయి అని అడగడానికి నేనేమాత్రం మొహమాట పడ్డం లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొండి చేయి కంటే ఇంకా తక్కువ చేయినే చూపించింది. రాజధాని నిర్మాణానికి గ్రాంట్ పట్టుకొని రావాల్సింది పోయి మీరు 20,000 కోట్లు 30,000 కోట్లు గ్రాంట్ రూపేనా మీ యొక్క ప్రభుత్వం నుంచి, డబల్ ఇంజన్ సర్కార్ నుండి, అట్లాగే మీరు ప్రేమించి మీరు పూజించే మోడీ గారి దగ్గర నుండి గ్రాంట్ తేవాల్సింది పోయి అప్పు తెచ్చుకునేకి పర్మిషన్ తెచ్చుకున్నారు మీరు. వాడిని ఎట్లా జైలు లేపిద్దాం, లేక ఎవరైనా ఇంట్లోకి పోతా ఉంటే ఎట్లా ఆపుదాం, లేకుంటే ఎక్స్పర్టైజ్ చేసిన పెట్రోల్ బాంబులు ఏమైనా ఉన్నాయని మీ వాళ్ళు వేస్తూ ఉంటే చూసి ఆనందపడ్డాం. ఇది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాల్సిన సమయంలో ఆలోచన మీరు చేయలేదని చెప్పడమే మా ప్రయత్నం. అయ్యా విపరీతంగా చెప్పారు మీరు. బుల్లెట్ ట్రైన్లు, బుల్లెట్ కార్డ్, హై స్పీడ్ కారిడార్, బుల్లెట్ కారిడార్ వచ్చేస్తా ఉన్నా. నా పలుకుబడిలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశే. ఏమనుకున్నారు నేనంటే నా బ్రాండ్ వాల్యూ అని ప్రపంచమంతా గప్పాలు కప్పుకు వచ్చారు కదా. ఎక్కడ మీ బుల్లెట్ ట్రైన్? కనీసం సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హై స్పీడ్ కారిడార్ కూడా రాలేదే. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరుపై వయా ఆంధ్రప్రదేశ్లో ఆగితే ఆ వయాలకే ఓ అమ్మ మీరు కొట్టుకునే శబ్దాలు వింటూ ఉంటే నాకు భయం వేస్తుంది. మీ ఎంపీల యొక్క ప్రవర్తన అక్కడ సంకలు గుద్దుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. విజయవాడ విశాఖపట్నం హై స్పీడ్ రైల్ కారిడార్ పోతే సంతోషం. విజయవాడ నుంచి బెంగళూరుకి వయా అనంతపురం హై స్పీడ్ రైలు పోతే మాది. విజయవాడ చెన్నై ఇంకా ముందుకు కానీ స్టార్టింగ్ పాయింట్ మా రాష్ట్రంలో ఉండి ముందుకెళ్తే మాకు గర్వకారణం. ఇక్కడేముంది, వయా ఆ బస్సుల మీద రాస్తారే హైదరాబాద్ అనంతపురం వయా కర్నూలు అని. అట్లా వయా బతుకులకే సంతోషపడి మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది, బాధేస్తుంది. ఈసారి బడ్జెట్లో మీరు చేసిందంటే ఏంది లేదు. పైసలు తెచ్చుకోవాలనుకుంటే బహుశా చిల్లర ఖర్చులకి ఏమన్నా తెచ్చుకున్నారేమో బహుశా మీరు. అక్కడ పెద్ద డబ్బులేం రాలే. అంటే దాన్ని మూసివేసి అమ్మివేసే కార్యక్రమానికి ఏదో మార్గం చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. ప్రత్యేకంగా సెంట్రల్ యూనివర్సిటీకి ఇదిగో ఇన్ని 100 కోట్లు ఇచ్చాం. ఇంకా సిగ్గుచేట ఏంటంటే విశాఖ రైల్వే జోన్ మాటే లేదు. విశాఖ రైల్వే జోన్ మాటే లేకపోయినా మీకేమాత్రం అసలుకి సులుపు అదే ఉన్నట్లు లేదు. ఎందుకంటే మీకు పట్టదు. మీకెంతసేపు అధికారం ఎట్లా కాపాడుకోవాలా, పోలీస్ వ్యవస్థను ఏ విధంగా ధ్వంసం చేయాలా, మీకు అనుకూలమైతే ఏ విధంగా దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలా, ప్రజలను ఏ విధంగా భయప్రాంతులు చేయాలా, మీరు మాట్లాడే మాటల్ని ఆ భాష మీరు వినండి.
ఎప్పుడైనా తీరిక ఓపిక ఇప్పుడు కాకపోయినా ఎట్లా రేపు పదవి దిగిపోతారు, అప్పుడైనా మీ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా వినండి, మీకు అర్థమవుతుంది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఏందో. 53 కోట్ల పైగా ఉన్న బడ్జెట్ ఇది, వార్షిక బడ్జెట్ ఇది. ఇందులో ఇది కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, పెద్దోళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పడానికి మొత్తం పట్టుకోవాల్సిన పనిలే, ఒకే ఒక ముక్క పట్టుకోవచ్చు బాబు గారు. లెక్కలు తెప్పించుకొని చూడండి. అయ్యా ధరలు పెరిగేటి ఏంటంటే ఒకే అంశంలో మాట్లాడుతూ ఉన్నా నేను. ధరలు పెరిగే వస్తువులు ఏంటంటే ఆముదం చెక్కంట, మనలు సీనా చెట్లకి మామిడి చెట్లకి వేస్తారు. అమ్మోనియా ఫాస్ఫేట్, నైట్రో ఫాస్ఫేట్, నాఫ్తా. అంటే రైతాంగం ని కృంగతీయాలి, రైతాంగం వ్యవసాయం చేసే భయపడాలి. ఆ విధంగా రైతాంగానికి రోజు అవసరమయ్యే అమ్మోనియా, నైట్రేటు, ఫాస్ఫేటు, నైట్రో ఫాస్ఫేట్ లాంటివి ధరలు పెరుగుతాయి. కీలక ఖనిజాల శుద్ధి దిగుమతి చేసుకుంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు తగ్గుతాయి. అంటే మల్టీ బిలియనీర్లు చేసే వ్యాపారానికి ఏమో రేట్లు తగ్గుతాయి, రైతులు వ్యవసాయం చేసుకొని వేసుకునే ఎరువులకు మాత్రం, దాని ముడి పదార్థాలకు మాత్రం రేట్లు పెరుగుతాయి. ఇది ఒక్కటి చాలు. దానికి తోడుగా మీకు మాట చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ రోజున మీరు అత్యంత స్పష్టంగా మీకు మాట చెప్పాలి. అయ్యా మీరు వ్యవసాయ బడ్జెట్లో దాదాపు ఎరువుల సబ్సిడీకే 16,000 కోట్ల రూపాయలు కత్తెర వేశారు, కట్ చేశారు మోడీ గారి ప్రభుత్వం. మీకేమైనా వినపడతా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. పిఎం కిసాన్ ఏం సమస్య లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఇదే జిల్లాలో ₹1 కేజీ అరటి పండ్లు అమ్ముకోలేమని రోడ్ల మీద పడేసిన కాలాన్ని చూసాం. మార్కెట్ స్థిరీకరణ గురించి, మార్కెట్ ఇంటర్వెన్షన్ గురించి మీ దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి మాట లేదు, మీ దగ్గర నుంచి అరుపు లేదు, కేక లేదు, చివరికి ఏడుపు కూడా లేదు. ఈ 53 లక్షల కోట్ల పైన ఉన్న ఈ బడ్జెట్లో 56,000 కోట్లు అనుకుంటాను, బహుశా 58,000 కోట్ల రూపాయలకి ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ అనే జీరాంజీ ప్రోగ్రాంకి కోత విధించారే. అసలు చంద్రబాబు నాయుడు గారు మీ నాయకత్వంలో అనంతపురం జిల్లా లాంటి జిల్లాలో రైతులు వలసపోతూ ఉంటే, గ్రామాల్లో ముసలి ముతక తప్ప ఎవరూ లేకుండా ఉంటే, తల్లికి పిల్లకు తల్లి కానున్న రోజుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అనంతపురం జిల్లా యొక్క నాయకుల యొక్క మద్దతు ఆ రోజు వెంకటరామరెడ్డి గారు లాంటి అందరితో ఆ రోజున ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం వచ్చింది రాష్ట్రానికి. ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం హక్కుగా వచ్చింది. ఆ హక్కు ద్వారానే కరువు కాలంలో తల్లి పిల్ల కలిసి ఉన్నారు, కరోనా టైంలో బతికారు. మీరు ఆ మాత్రం మీరేం మాట్లాడలేరా? మాట్లాడితే నాకు పలుకుబడిందని ఆ 2,000 కోట్ల అప్పు కోసం ఎక్కిన మెట్లు ఎక్కకుండా దిగిన మెట్లు దిక్కున్నాం తప్ప ఇంకే కాదా మీ దగ్గర? ఆ రోజే మా ఎంపీలు చెప్పారు, బహుశా అవినాష్ అనుకుంటున్న ఎంపీలు చెప్పారు, ఇది చేయలేరు, దీన్ని ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాంను కొనసాగించండి, కూలీలకు అన్యాయం చేయబాకండి, అన్యాయం అయిపోతారు, 40% రాష్ట్రం భరించండి. చంద్రబాబు నాయుడు గారు వినాలా? అసలే అప్పుల అప్పారావుగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు మీరు. అప్పుల కుప్ప పెరిగిపోయే ఈ కాలంలో 40% స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పని చేయిస్తామని చెప్తే ఆ కార్యక్రమాన్ని, ఆ రైతుల కూలీ వాళ్ళ కార్యక్రమాన్ని అటకెక్కించడం కోసం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నానే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ శాంతి భద్రత సమస్య, ప్రాణాలకు సమస్య, ఆస్తులకు సమస్య, రాజకీయాలు మాట్లాడే సమస్య, ప్రజాస్వామ్యవాదులకు సమస్య, మొత్తం రాష్ట్రాన్ని సమస్యల సుడివలయంలో పడేసి కేవలం మీ అధికారం కోసం, మీ స్వలాభం కోసం పనిచేయడం మానేసి ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం, రాష్ట్ర లాభం కోసం పనిచేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కనుక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.